ప్లాట్ఫామ్లో లేమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్లో ఉన్నాం. ఈ ప్లాట్ఫామ్లో మనం ఎంత తొందరగా డబ్బు సంపాదించాలనుకుంటే అంత తొందరగా సంపాదించవచ్చు. తొందరగా డబ్బు కావాలంటే మనం చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, ఒకటి మనము కనీసం ఒక్కొక్కరికి రెఫర్ చేయగలిగితే ఇప్పుడున్నటువంటి ఈ పీరియడ్ ఏదైతే ఉందో, మేబీ 19-20 డేస్ సంథింగ్ ఏదో నడుస్తుంది. ఈ పీరియడ్ని తగ్గించాలంటే మనము ఒక్కొక్కరిని, అంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిని రెఫర్ చేయగలిగితే ఈ పీరియడ్ని తగ్గించగలుగుతాం. ఎంతవరకు తగ్గించగలుగుతాం అంటే, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని రెఫర్ చేయగలిగితే 8 నుండి 10 రోజుల్లో మనము ఆటోపుల్ ఇన్కమ్ తీసుకునే విధంగా తగ్గించుకోవచ్చు. 8-9 డేస్ అంటే 8-9 డేస్ అంటే మనకు 10 ఆటోపుల్స్ తిరగటానికి చూడండి ఫ్రెండ్స్, ఒక్క నెలలో 3 ఆటోపులు తీసుకోవచ్చు. 1 మంత్లో 3 ఆటోపుల్స్ తీసుకోవచ్చు. ఎలా? ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వ్యక్తికి రెఫర్ చేయగలిగితే, అంతకంటే ఎక్కువ కాదు, ఒక్కొక్కరికి రెఫర్ చేయగలిగినా కూడా ఒక నెలలో 3 ఆటోపులు తీసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిద్దరు రెఫర్ చేయగలిగితే ఒక 3 రోజులకే ఒక్కొక్క ఆటోపులు తీసుకోవచ్చు మనం. లేదు, ప్రతి ఒక్కరు కూడా ముగ్గురిని రెఫర్ చేయగలిగితే డైలీ ఒక ఆటోపులు తీసుకోవచ్చు. డైలీ తీసుకోవచ్చు ఒక ఆటోపులు. 10 రోజుల్లోనే కంప్లీట్ అయిపోతాయి. అంటే 10 రోజుల్లోనే 40 లక్షలు సంపాదించవచ్చు. కానీ ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే 100లో 10 మెంబర్స్ పని చేస్తున్నాం. ఓకే, 10 మెంబర్స్ మాత్రం పని చేస్తున్నాం. 90 మెంబర్స్ పని చేయకుండా మనము ఖాళీగా ఉంటున్నాం. కాబట్టి ఈ టైం పీరియడ్ అనేది మనకు గ్యాప్ వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని తగ్గించాలన్నా మన చేతిలో ఉంది, లేదు దీన్ని పొడిగించాలన్నా మన చేతిలోనే ఉంది. ఈ టైం పీరియడ్ పెరగటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మనం మళ్ళీ పని చేసే వాళ్ళు తక్కువ కావడం, పని చేయని వాళ్ళు ఎక్కువ కావడం వల్ల కొంచెం, ఇప్పుడు మనం నెల అని చెప్పుకున్నాం, 1 మంత్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు 20 డేస్లో నడుస్తుంది. దీనికంటే ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత మంచి ప్లాట్ఫామ్ని ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి రెఫర్ చేయడానికి ప్రయత్నించండి. అంటే కండిషన్ ఏం లేదు ఇందులో, పని చేస్తేనే వస్తాయి లేకుంటే రావనే కండిషన్ అయితే ఏం లేదు. కానీ మనం తొందరగా ఇన్కమ్ తీసుకోవాలంటే మనం కొంత ఎఫర్ట్ పెట్టగలిగితే తొందరగా ఇన్కమ్ తీసుకోగలుగుతాము అనేది ఉద్దేశం, అంతే. లేదు ఖచ్చితంగా పని చేయాలి అప్పుడైతే ఇన్కమ్ వస్తుంది అనేది ఏం లేదండి. పని చేయకుండా కూడా హ్యాపీగా ఇన్కమ్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే కొంత సమయం గ్యాప్ వస్తుంది, అంతే. ఓకే, సో ఎనీహౌ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ మనకు 11 మినిట్స్ అయిపోయింది. సో సెషన్ని మనం చాలా స్వీట్గా తొందరగా చెప్పుకుందాం, నో ఇష్యూ. తర్వాత మన శేఖర్ సార్ మాట్లాడతారు. నేను చాలా క్లియర్గా షార్ట్ కట్లో ముగిస్తాను ఫ్రెండ్స్ నేను. ఓకే, సో నేను పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. చాలా సింపుల్గా డైలీ నిన్నటి సెషన్ చాలా అద్భుతంగా వచ్చింది. దాని వీడియో సార్ ఆల్రెడీ పెట్టేశారు, గ్రూప్లో కూడా ఉంది. ప్రతి ఒక్కరు ఆ వీడియోని చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే షేర్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు దాని మీద అవగాహన తెచ్చుకున్నాను అనుకోండి, హ్యాపీ. అంటే ఒక వీడియోని 1-2 సార్లు చూడగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి అండర్స్టాండ్ అయిపోతుంది. సో వాళ్ళు కూడా సిస్టమ్ని అర్థం చేసుకొని ముందుకు వచ్చేస్తారు. ఓకే, రైట్. నా స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను, ఐ హోప్. ఓకే, అవుతుంది కదా? రైట్, అవుతుంది. థ్యాంక్ యూ అండి. రైట్ ఫ్రెండ్స్, మనకు చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ గ్రోకాయిన్ జాయింట్. అందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్లో వెల్కమ్ అండి. సో సిస్టమ్ వచ్చేసి మనకు ఓన్లీ సింగిల్ లైన్ ఆటోపుల్ సిస్టమ్ అండి. ఇది ఓన్లీ వర్టికల్, నిలువు. మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఇలా నిలువు లైన్. అంటే వరల్డ్ వైజ్గా ఎక్కడ ఎవరు జాయిన్ అయినా కూడా ఈ సిస్టంలో ఒకరి వెనుక ఒకరి నిలబడాలి. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ముందున్న వాళ్ళకు ఫోర్స్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా ఆటోపుల్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి దీంట్లో ఎంత కట్టాలి? ప్రతి ఒక్కరికి అదే ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటిది, ఎంత పే చేయాలి? ఒక దీంట్లో $100 మాత్రమే పే చేయాలండి. $100 పే చేస్తే మనకు 2 IDs జనరేట్ అవుతాయి. 2 IDs కూడా 1 by 1 ప్లేస్మెంట్ అవ్వడం జరుగుతుంది ఒకటే లైన్లో. రైట్. సో దాని తర్వాత ఎవరు వచ్చినా కూడా, ఎవరెక్కడి నుండి రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేసుకున్నా కూడా ఒకరి వెనుక ఒకరు నిలబడుతూ ఉంటారు. దీనివల్ల ముందున్న వాళ్ళకు
ఆటోపుల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ ఆటోపుల్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ రిబర్త్ అయ్యి మళ్ళీ కిందికెళ్ళి వెళ్ళడము, కిందికెళ్ళి ప్లేస్మెంట్ కావడము, దానివల్ల ముందున్న వాళ్ళకు మళ్ళీ ఆటోపుల్ ఇన్కమ్ రావడం, ఇదంతా రొటీన్గా జరుగుతూ ఉంటుంది. అంటే కమ్యూనిటీ ఇక్కడే బిల్డ్ అవుతుంది. సిస్టమ్ యొక్క గొప్పతనం ఏంటంటే, సిస్టమ్ యొక్క గొప్పతనం మెయిన్ రిబర్త్ సిస్టమ్, రెండవది రీఇన్వెస్ట్మెంట్ సిస్టమ్. ఇవి సిస్టమ్కి వెన్నెముక లాంటివి అన్నట్టు. రిబర్త్ అండ్ రీఇన్వెస్ట్మెంట్, దాంతోపాటు కాంపౌండింగ్. ఓకే, ఇక క్యాల్కులేషన్స్ కూడా కావాలి కాబట్టి ఒక 4 మెయిన్ మెథడ్స్ ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. 4 మెథడ్స్. ఈ 4 మెథడ్స్ మీద మన సిస్టమ్ అనేది రన్ కావడం జరుగుతుంది. ఇంకేందంటే మన సిస్టమ్ కంప్లీట్గా సెమీ డీసెంట్రలైజ్లో నడుస్తుంది. అంటే బ్లాక్ చైన్ మీద రన్ అవుతుందండి ఫ్రెండ్స్. బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది, సెమీ డీసెంట్రలైజ్లో ఉంది. సెమీ డీసెంట్రలైజ్ ఇట్ మీన్స్ ఏంటంటే ఎవరన్నా వ్యాలెట్ పోగొట్టుకున్నా, ఏదైనా వ్యాలెట్లో ఇబ్బంది వచ్చినా, ఏదైనా జరిగినా కూడా దాన్ని రికవర్ చేయడం కోసం ఓన్లీ సెమీ డీసెంట్రలైజ్ సిస్టంలో ఉంచడం జరిగింది. కానీ దీంట్లో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేదు. అది ముందే ఫిక్స్ అయిపోయింది. దాన్ని మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేదు. ఆ సిస్టమ్ ఏ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగిందో ఆ విధంగానే రన్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో ఇది మన సిస్టమ్ అండి. దీన్ని మనం చిన్నగా తెలుసుకున్నట్లయితే ఒకటే అండి, ఇది కనెక్టింగ్, ఒకరినొకరిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది సిస్టమ్ ప్రతి ఒక్కరిని కూడా. అంటే ఒకటే లైన్ కదా, సింగిల్ లైన్ కాబట్టి ఒకరిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ సిస్టమ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి నెట్వర్క్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఆ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి లోపతాపాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా తొలగించి ఒక చక్కటి డిజైన్ చేయబడి ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ వచ్చే విధంగా సిస్టమ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకేంటంటే ఈ సిస్టమ్కి ఇంతకు ముందు ఉన్న సిస్టమ్స్కి డిఫరెన్స్ చూసినట్లయితే చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఈ నెట్వర్క్ యొక్క చరిత్ర తిరగరాయడానికి వచ్చినటువంటి ఏకైక సిస్టమ్ అండి ఇది. ఓకే, సో ఎంఎల్ఎం ప్రాజెక్ట్స్ ఏవైనా కానివ్వండి, ఎంఎల్ఎంలో ఉన్నటువంటి లోపతాపాలన్నీ కూడా సరిచేసి ప్రతి ఒక్కరూ ఈ సిస్టంలో అందరు కూడా విన్ అయ్యే విధంగా సిస్టమ్ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఓకే, ఇకపోతే ఈ సిస్టంలో 4 మెథడ్స్ అని ఏవైతే చెప్పుకున్నామో అవి 4 పిల్లర్స్ లాంటివండి. ఒక ఇంటికి 4 పిల్లర్స్ ఎలా అయితే అవసరమో ఈ సిస్టమ్ కూడా 4 పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మెయిన్గా వచ్చేది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్స్ కానివ్వండి, రీఎంట్రీస్ కానివ్వండి, రిబర్త్ అవ్వడం కానివ్వండి. ఓకే, ఈ తర్వాత ఆటోపుల్లో అమౌంట్ షేరింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ పక్కాగా ముందుగానే చేయబడి వాటికి కోడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కోడింగ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది నడవడమే ఒక మంచి ఆల్గారిథంలో నడుస్తుందండి. సో కాబట్టి కోడింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో కోడింగ్స్ ప్రకారంగా ఈ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి దానికి క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని పెట్టడం జరిగింది. సో దాని వల్లనే అంటే ఆ క్యాల్కులేషన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వేరే వాళ్ళకు అంతు చిక్కకుండా, అర్థం కాకుండా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఇకపోతే అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తున్నామో 2 ఐడీస్తో ఎంట్రీ ఇస్తున్నాం, $100 అంటే $50 2 ఐడీస్తో ఎంట్రీ ఇస్తున్నాం. ఆటోమేటిక్గా ఆ 2 ఐడీస్ కాస్త ఫస్ట్ ఆటోపుల్ తీసుకున్నప్పుడు 4 అవుతున్నాయి, తర్వాత 8 అవుతున్నాయి, 16, 32. ఈ విధంగా మన ఐడీస్ అన్ని కూడా మల్టిపుల్ అవుతూ వెళ్తుంటాయి. సో దీనికి ఒక కోడింగ్ అండి. అలాగే సిస్టమ్కి షేరింగ్ ఇవ్వడం, ఆ తర్వాత స్పాన్సర్ ఇన్కమ్. ఫస్ట్ రెఫరల్ మీద ఒక్కొక్క ఐడి మీద $5 రావడం, తర్వాత మళ్ళీ రీఎంట్రీ అయినప్పుడు అంటే రిబర్త్ అయినప్పుడు కూడా మళ్ళీ $5 రావడం, వీటన్నిటికి కూడా ఒక కోడింగ్ సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రిబర్త్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ రిబర్త్ సిస్టమ్ అనేది చాలా అద్భుతం అండి. సో ప్రతి ఒక్కరి ఐడీస్ మల్టిపుల్ అవుతూ వెళ్తుంటాయి. అలా 10 ఆటపుల వరకు మల్టిపుల్ అవుతూ వెళ్తుంటాయి ఫ్రెండ్స్. రైట్. సో ఈ 10 ఆటపుల్స్ అన్ని కూడా ఒక్కసారి ఫిలప్ అయితే ప్రతి ఒక్కరి జీవితము మారిపోతుంది. ఇకపోతే ఇంకొకటి మెయిన్, ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. సో రిబర్త్ అవ్వడమే కాదండి, రిబర్త్ అవ్వడంతో పాటుగా రీఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది.
సో రీఇన్వెస్ట్మెంట్ అనేది బిలియనర్స్ ఫార్ములా అండి. బిలియనర్స్ అందరు కూడా ఏం చేస్తారంటే సంపాదించినటువంటి డబ్బులో ఓన్లీ 20% మాత్రమే తీసుకొని 80% మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తుంటారు. సో దాని మీద కూడా మళ్ళీ ప్రాఫిట్ సంపాదించడం అంటే ఒకటే దాంట్లో కాకుండా డిఫరెంట్ ప్లాట్ఫామ్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. అన్ని ఒకటే దాంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి ఏమవుతుంది, టప్ అని లాస్ వచ్చింది అనుకోండి, డమాలని అన్ని డబ్బులు పోతాయి. కాబట్టి ఏం చేస్తారు, డిఫరెంట్ ప్లాట్ఫామ్లలో పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత అందులోకి వెళ్ళి 20% తీసుకోవడం, మళ్ళీ 80% రీఇన్వెస్ట్ చేసుకోవడం, ఇలా వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు చాలా మంది బిలియనర్స్ ఉన్నారు. ఓకే, మన ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. టాప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఏదో డబ్బు సంపాదించాం కదా అని నిద్రపోతూ ఉండరండి. ఎంతైతే సంపాదిస్తున్నారో దానికంటే ఎక్కువ పని చేస్తూ వెళ్తారు. అదే పని చేయకుండా అలాగే ఉన్నాం అనుకోండి ఏమవుతుంది, ఎటు పనికి రాకుండా పోతాం మనం. కాబట్టి ఎంతైతే డబ్బు సంపాదిస్తాం అంత పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంకా అద్భుతంగా సంపాదిస్తాం అన్నట్టు. సో ఓకే, అది అలా మనం వచ్చిన డబ్బుల్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటా మనం చేయలేం. కాబట్టి సిస్టమ్ ఏం చేసిందంటే ఆటోమేటిక్గా మన పనులన్నీ కూడా సిస్టమ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ మనం సంపాదిస్తాం, ఫస్ట్ ఆర్పులు వచ్చింది 240 అనుకుందాం. ఆ 240లోకి వెళ్ళి ఓన్లీ 40 మాత్రం మనకి ఇచ్చి మళ్ళీ 200 తోటి రీఎంట్రీస్ ఇచ్చి ఈ 200 కూడా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఐడిల్ పెరగడంతో పాటు మన డబ్బు కూడా షేర్ అవుతుంది, డబ్బు కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. రైట్. సో ఇది రీఇన్వెస్ట్మెంట్. సో దానివల్ల అంటే ఈరోజు బిలియనీర్స్ అయ్యారంటే వాళ్ళు రీఇన్వెస్ట్ చేయడం వల్ల. కానీ ఇక్కడ కూడా మనం బిలియనీర్స్ కావాలంటే మనం చేసే పనులన్నీ కూడా సిస్టమే చేసుకుంటూ వెళ్తుంది. మనకు అది తప్పింది భారం ఏం లేదు, జస్ట్ మనం వచ్చినామా నిలబడ్డామా లేదా, నిలబడితే చాలండి ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనకు అదృష్టవంతులం ఇక్కడ మనం, ఎందుకంటే సిస్టమే మన పనులన్నీ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి మనం అంతా అదృష్టవంతులం. అదే మనల్ని చేయమంటే భద్రబాబు ఇదంతా ఎందుకు మనకు తెలియని దాంట్లో మనము ఎందుకు తల దూర్చడామని ముందే తప్పించుకుంటాం. కానీ ఇక్కడ ఆ శ్రమ లేదండి, ఎందుకంటే సిస్టమే అన్ని చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి హ్యాపీగా జరుగుతుంది. ఇకపోతే 4వ మెథడ్ వచ్చేసి కాంపౌండింగ్, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. కాంపౌండింగ్ గురించి అందరికి తెలుసండి. మన డబ్బుని కాంపౌండ్ చేసుకుంటూ వెళ్తే అలా అంట రూపాయి కలిపితే 2, 2కి 2 కలిపితే 4, అలా కాంపౌండ్ చేసుకుంటూ వెళ్తే ఆ అమౌంట్ ఎక్కడ వెళ్తుందో మీకు ఒక్క నెలలో క్యాల్కులేషన్ చేయండి ఫ్రెండ్స్, కోట్లలో వెళ్ళిపోద్ది. రైట్. సో కాంపౌండ్ యొక్క పవర్ అది అలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా 4 మెథడ్స్ అండి. వీటిని చాలా చక్కగా యూజ్ చేసుకొని ఈ సిస్టమ్‌ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఇన్‌కమ్ సంపాదించుకుంటా వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా. ఎవరికి రాలేదు అనేది కాదు, అందరికీ వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, అందరూ కూడా ఫైనాన్షియల్‌గా ఇక్కడ స్ట్రాంగ్ అవుతారు. రైట్. ఇది. తర్వాత అసలు యాక్చువల్‌గా కంపెనీ విజన్ ఏందంటే చిన్న అమౌంట్‌తో ఒక సస్టైనబుల్ గ్రోత్ ఇవ్వడం కోసం వచ్చినటువంటి సిస్టమ్ అండి. చిన్న అమౌంట్‌తో ఒక సస్టైనబుల్ గ్రోత్. రైట్. ఎందుకంటే చిన్న అమౌంటే. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఒక మంచి ఇన్‌కమ్ తీసుకోవటానికి డిజైన్ చేసినటువంటి ప్లాట్‌ఫార్మ్ అండి. చిన్న అమౌంటే కానీ అందరికి ఇన్‌కమ్ వచ్చేటట్టుగా. రైట్. సో దానికోసము ఇక్కడ ఉన్న వాళ్ళమంతా కూడా అదృష్టవంతులమండి. సో ఇక్కడ మెయిన్ విజన్ ఒకటే అండి, ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేయడము, వాళ్ళు 100% విన్ అయ్యే విధంగా ఈ కాంపౌండింగ్ సిస్టమ్‌ని ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్ళడం. ఇదే మెయిన్ ఇందులో సిస్టమ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది సింపుల్ అండి. ఒకటే $100 రావాలి. మిగతా అంతా సిస్టమే చేస్తుంది. మనం చేసేది ఏం లేదు. $100 వచ్చి నిలబడ్డామా చాలు. మనకు వీలైతే రెఫరల్స్ పెంచుకుంటా వెళ్ళాలి. సో రెఫరల్ పెంచడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఇన్‌కమ్ ఉంది. దాని గురించి మనం చెప్పుకుందాం. సో కాబట్టి ఇక్కడ జస్ట్ మనకు $100 వస్తే 2 ఐడీస్ జనరేట్ అవుతాయి. ఆ 2 ఐడీస్ కాస్త అలా మల్టిపుల్ అవుతూ వెళ్ళిపోతుంటే మనకి ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. ఓకే. రైట్. ఇకపోతే ఇందులో ప్యాకేజ్ వచ్చేసి 100 అండి. మీకు అందరికీ తెలుసు. 2 ఐడీస్ పడతాయి 100లో $50 సో ఇక్కడ ఇన్‌కమ్స్ మాత్రం 2 ఇన్‌కమ్స్. ఒకటి స్పాన్సర్ ఇన్‌కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్‌కమ్. ఓన్లీ 2 ఇన్‌కమ్స్. కానీ చాలా అద్భుతమైన ఇన్‌కమ్ అండి. 2 కానీ చాలా అద్భుతమైన ఇన్‌కమ్స్. సో వీటిని మనము చార్ట్‌లో చెప్పడానికి ప్రయత్నిద్దాం.
చాట్లో చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే చాట్లో చెప్తే కొంతవరకు అర్థమవుతుంది అనేది ఆ నా నేను అనుకుంటున్నాను. అందరికీ అర్థం అవ్వాలి అంటే కొంచెం చాట్లు చెప్దామని నేను అనుకుంటున్నాను. ఎనీ హ్యావ్ చెప్ కొంత అర్థం కావాలి, అందరికి అర్థం కావడం కోసం అయితేనే ఈ చాట్ ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్. రైట్. సో కనిపిస్తుంది అనుకుంటాను చాట్ అందరికి కూడా. రైట్. ఓకే. రైట్. సో మన ఇది జస్ట్ అంటే ఎగ్జాంపుల్ అందరికీ అర్థమవడం కోసము ఈ చాట్ ని తయారు చేయడం జరిగింది. చాట్ తయారు చేసిన వాళ్ళు సత్యనారాయణ సార్ ఫ్రమ్ ఖమ్మం అండ్ ప్రవీణ్ సార్, వీళ్ళిద్దరు కలిసి చాట్ ని మాటి మాటికి మాడిఫై చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా అప్పుడప్పుడు అంటే మాడిఫై చేసుకుంటూ కొన్ని చేంజెస్ చేసుకుంటూ చాలా చక్కగా డిజైన్ చేశారండి. సో చాలా అద్భుతమైన చాట్ ని డిజైన్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా రైట్. సో ఈ 50-50తో 2 IDs రావడం వల్ల మనకి ఇక్కడ చూడండి 2 IDs ఇక్కడ కనిపిస్తున్నాయి క్లియర్ గా. ఈ 2 IDs నుండి మనకు ఫస్ట్ మంత్ లో మనకు మనకు 2 × 20 20 120 2 × 120 చొప్పున మనకు $250 వచ్చాయి అనుకుందాం. $250 వస్తాయండి. అంటే 1 మంత్కి లెక్కేస్తున్నాను. యాక్చువల్గా 21 డేస్లో వస్తుంది ఇప్పుడు, కానీ ముందు ముందు పెరగచ్చు. అందుకోసమే నేను 100 అంటే 1 మంత్ లెక్కేస్తున్నాను. సో 2 × 120 మనకు $240 వస్తాయి. ఈ $240లోకి వెళ్ళి మనకు ఓన్లీ $40 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ $40 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి 200 తోటి 4 IDs ఇక్కడ రీబర్త్ కావడం జరుగుతుంది. ఈ 4 IDs రిబర్త్ కావడం వల్ల నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్లో మనకి 4 IDs పైన 4 × 120 మనకు $480 రావడం జరుగుతుంది. ఈ $480లోకి వెళ్ళి మనకు ఓన్లీ $80 మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 400తో 8 IDs రిబర్త్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే 8 IDs రిబర్త్ అవుతాయో ఆటోమేటిక్గా థర్డ్ మంత్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇది, మరి మీరు ఫిక్స్ కాకండి. మళ్ళీ దీంట్లో సార్ నెలకే చెప్పారు కదా సార్ అని అనుకోవద్దు. కొంచెం పెరగవచ్చు కూడా, తగ్గొచ్చు పెరగవచ్చు. అంటే కమ్యూనిటీ బాగా ప్రతి ఒక్కరు పని చేసుకుంటూ వెళ్ళరు అనుకోండి, సో తగ్గుతుంది. లేదు కొందరే పని చేసుకుంటూ వెళ్తే మాత్రం పెరుగుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే సార్, థర్డ్ మంత్ అనుకుందాం. థర్డ్ మంత్లో మనకు 8 IDల మీద ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎంత? 8 × 120 $960 రావడం జరుగుతుంది. ఈ $960లో మనకు వచ్చేది ఓన్లీ $160 అండి. మనకు ఓన్లీ $160 వస్తుంది. మిగిలిన 800 తోటి ఇక్కడ 16 IDs రిబర్త్ అవుతాయి. ఎంత? 16 IDs రిబర్త్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ మంత్లో 16 × 120 ఫ్రెండ్స్, మనకి ఇక్కడ $1920 రావడం జరుగుతుంది. ఈ $1920లో మనకు వచ్చేది ఓన్లీ ఓకే ఇక్కడ ఓకే $160 రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మూడో అటుపుల్లోనే మనము 16,000 రూపాయలను సంపాదించగలుగుతున్నాం. ఎందుకు?
చూడండి ఇక్కడ ఈ 2 ఆటో పూల్స్ ఏవైతున్నాయి, ఈ రెండిటి వల్ల మన ఇన్కమ్ అనేది మనకు వచ్చేసింది. మళ్ళీ $20 ప్రాఫిట్లు ఉన్నాం. ఫస్ట్ ఆటో పూల్, సెకండ్ ఆటో పూల్ 2 కలిపితే మనం ఆల్రెడీ ప్రాఫిట్లు ఉన్నాం ఫ్రెండ్స్. సో మనకు 3 ఆటో పూల్లో వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు ఎక్స్ట్రా ఇన్కమ్, నెక్స్ట్ ఇక ప్రాఫిట్సే, రైట్. సో నెక్స్ట్ మనకు ఈ థర్డ్ ఆటో పూల్లో $16 ఎప్పుడైతే, ఆ 16 ఐడీస్ ఎప్పుడైతే రిబర్త్ అయ్యాయో, ఈ 16 ఐడీస్ మీద మనకు ఫోర్త్ ఆటో పూల్ ఎంత వస్తాయని చెప్పినా మనం, మనకు ఫోర్త్ ఆటో పూల్ వచ్చేసి 16 × 120 $1,920 వస్తాయి. అందులోకి వెళ్ళి మనకు $320 వస్తాయి ఫ్రెండ్స్. చూడండి 4 ఆటో పూల్ ఏకంగా మనకు 32,000 సంపాదించే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఆ తర్వాత 1600తో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా 32 ఐడీస్ రిబర్త్ అవుతాయి. ఈ 32 ఐడీస్ పైన ఫోర్త్ మంత్లో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఏకంగా 32 × 120 మనకు వచ్చే ఇన్కమ్ $640. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏకంగా ఫిఫ్త్ ఆటో పూల్లో మనము 50,000 క్రాస్ అయిపోతున్నాం. ఫిఫ్త్ ఆటో పూల్లో 50,000 క్రాస్ అయిపోతున్నాం. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏమవుతుందంటే, ఎప్పుడైతే 640 మనం తీసుకుంటున్నామో మళ్ళీ 3200 తోటి ఇక్కడ మనకు ఐడీస్ 64 రిబర్త్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ 64 ఐడీస్ మీద మనకు సిక్స్త్ ఆటో పూల్కి వచ్చేసరికి ఏకంగా 7,000, దీన్ని కొంచెం జూమ్ చేస్తాను, $7,680 మనకు రావటం జరుగుతుంది. ఓకే. సో దీంతో పాటుగా మనకి ఇక్కడ $7,680 రావడంతో పాటుగా మనకి ఇక్కడ చూడండి మనకు వచ్చే ఇన్కమ్ $1,280, అంటే $1,28,000 మనం సంపాదించుకుంటాం మనం 6 ఆటో పూల్కి. మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనకి ఇక్కడ 128 ఐడీస్ రిబర్త్ అవుతాయి. ఈ 128 ఐడీస్ మీద మనకు 7th ఆటో పూల్ ఏకంగా మనకు $15,360 మనం సంపాదించుకుంటాం ఫ్రెండ్స్. ఈ $15,360 పైన మనకు వచ్చే ఇన్కమ్ $2,560. ఈ $2,500 అంటే 2.5 లక్షలు మనము 7th ఆటో పూల్లో సంపాదిస్తాం. సో ఇక్కడ 15,360కి వెళ్ళి మనకు ఓన్లీ 2,560 మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ తోటి ఇక్కడ మనకు 256 ఐడీలు రిబర్త్ చేయడం జరుగుతుంది. సో ఈ 256 ఐడీల పైన మనకు 8th ఆటో పూల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ 30,720, 256 × 120 లెక్కేసుకుంటే 30,720, సారీ ఓకే. రైట్. సో మనకి ఇక్కడ ఏకంగా కొంచెం జూమ్ తగ్గిద్దాం, రైట్. 256 ఐడీల పైన మనకు 30,000 వస్తే మనకు ఏకంగా మనం ఎంత తీసుకుందాం, $5,120 మనం సంపాదిస్తాం. అంటే చూడండి 8th ఆటో పూల్లో మన ఇన్కమ్ వచ్చేసి 5 లక్షలకు వెళ్ళిపోతుంది. అదే మనకు మిగిలిన దాంతో 512 ఐడీస్ రిబర్త్ అవుతాయి. 9th ఆటో పూల్లో 512 ఐడీల పైన మనకు వచ్చే ఇన్కమ్ ఏకంగా $61,440. సో ఇందులో మనం చూడండి 9th ఆటో పూల్లో ఏకంగా $10 లక్షల మనము తీసుకుంటాం ఫ్రెండ్స్. సో $10 లక్షల 9th ఆటో పూల్లో తీసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మిగిలిన అమౌంట్ తోటి 1,024 ఐడీలు రిబర్త్ అవుతున్నాయి. ఈ 1,024 ఐడీలలో మనకు 10th ఆటో పూల్లో మనకు వచ్చేది $1,22,880 రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఈ $1,22,880 వస్తుందో మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చే ఇన్కమ్ ఇందులో ఓకే $20,480 ఫ్రెండ్స్. 10వ ఆటో పూల్లో
$480 మనకు రావటం జరుగుతుంది. అంటే ఓవరాల్‌గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం చూడండి, ఇక్కడ ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే $40,920 మనకు రావడం జరుగుతుంది. అంటే $40,920 ఇట్ మీన్స్ మనకు ₹40,00,000. ₹40,00,000 జస్ట్ మనము 10,000 ఇందులో ఎంట్రీ ఇచ్చి ఏం చేయకున్నా కూడా మనం సంపాదించేటువంటి అమౌంట్ అండి. మరి ఇంత మంచి అవకాశాన్ని మనం వేరే వాళ్ళకి ఎవరికన్నా అప్పజెప్దామా, ఎవరికన్నా అందిద్దామా, లేకుంటే మన దగ్గరనే పెట్టుకుందామా? వేరే వాళ్ళకి చెప్తే అయ్యో వేరే వాళ్ళు బాగుపడతారు ఎలా అనుకుంటే పొరపాటండి. సో వేరే వాళ్ళకి చెప్పడం వల్ల కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. అదే ఇందులో అద్భుతమైన ఇన్కమ్ అండి. చెప్తాను. సపోజ్ మీరు ఒక్కరికి రెఫర్ చేశారనుకుందాం. ఒక్కరికి రెఫర్ చేశారనుకుందాం. ఒక్కరికి రెఫర్ చేయడం వల్ల మీకు ఎప్పుడైతే ఆ వ్యక్తి తాలూకా, ఆ పర్సన్ తాలూకా జాయినింగ్ ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్గా మీకు 2 ఐడీస్ పైన $10 వస్తాయి. అతనికి 2 ఐడీస్ జనరేట్ అవుతాయి కదా 50-50తో మీకు $10 వస్తాయి. సో ఫైన్, ఇక్కడతో రెఫరల్ కమిషన్ వచ్చేసింది. ఇక్కడతో మీ రిలేషన్ పోలేదండి. సో నెక్స్ట్ టైం అతనికి ఎప్పుడైతే ఫస్ట్ స్టార్టప్లు వస్తుందో $240, అందులోకి వెళ్ళి $40 ఎప్పుడైతే వస్తాయి ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే అతని రీఎంట్రీ పడుతుంది, టూ ఐడీస్ నుండి 4 ఐడీస్కి ఎప్పుడైతే రీఎంట్రీ పడుతుందో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ 4 ఐడీస్ మీద 4x5 మనకు $20 మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, రెండోసారి కూడా ఇక్కడ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అలా మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి మొత్తం వేసుకుంటా వెళ్తే మీకు ఓవరాల్గా ఒక వ్యక్తి మీకు $20,470 ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, అతను సంపాదించేది 40,000, సారీ, అతను సంపాదించేది 40,000 అయితే మీరు సంపాదించేది 20,000. అంటే అతని సంపాదనలో 50% సంపాదన మీకు వస్తుంది. కాబట్టి మనం ఒక్కరికి రెఫర్ చేయడం వల్ల ఆ ఒక్కరు ఏదో వచ్చి $10 ఇస్తాడు అనడం కాదండి, $20,000 ఇస్తాడు. అంటే 20 లక్షల రూపాయలు సంపాదించి పెడతారు. కాబట్టి మనం ఇందులో వేరే వాళ్ళకి ఇప్పుడు రెఫర్ చేయొచ్చా, చేయలేమా? ఒక వ్యక్తికి మనం రెఫర్ చేస్తే $20,000 అతను సంపాదించి పెడితే చెప్పడంలో ఏం ప్రాబ్లం ఉందండి? ఒక 5 మెంబర్స్కి రెఫర్ చేస్తే ₹1,00,00,000 సంపాదించవచ్చు. అదే 10 మెంబర్స్కి రెఫర్ చేస్తే చూడండి, ఇక్కడ 5 మెంబర్స్ క్యాలిక్యులేషన్ కూడా ఉంది, 10 మెంబర్స్ క్యాలిక్యులేషన్ కూడా ఉంది, 100 మెంబర్స్ క్యాలిక్యులేషన్ కూడా ఉంది. మన చాయిస్ ఫ్రెండ్స్. ఇక్కడ 5 మెంబర్స్కి రెఫర్ చేస్తే మనము $1,00,000 సంపాదిస్తాం. అదే 10 మెంబర్స్కి రెఫర్ చేస్తే చూడండి, 5 మెంబర్స్కి రెఫర్ చేస్తే $1,00,000 ఉన్నాయి. అదే మనము 10 మెంబర్స్కి రెఫర్ చేస్తే $2,00,000. అదే మనం 100 మెంబర్స్ని రెఫర్ చేస్తే $20,00,000 సంపాదిస్తాం. 20 లక్షలని ఓన్లీ చెప్తున్నాను, $20,47,000 ఫ్రెండ్స్. అంటే 20 కోట్ల రూపాయలు. ఒక 100 మందికి మనం రెఫర్ చేయగలిగితే 20 కోట్ల రూపాయలు సంపాదించడానికి ఇంత చక్కటి అవకాశం ఉన్నప్పుడు మనము ఎందుకు రెఫర్ చేయకూడదు, ఎందుకు చెప్పకూడదు? ఈ అవకాశం వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? సో వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇక్కడ $40,000 సంపాదించే అద్భుతమైన అవకాశం ఉంది. ఏం పని చేయకున్నా కూడా వాళ్ళు కూడా రెఫర్ చేస్తే వాళ్ళు కూడా ఇదంతా ఇన్కమ్ సంపాదిస్తారు ఫ్రెండ్స్. ఈ ఇన్కమ్ మొత్తం కూడా సంపాదిస్తారు. ఎలా? ఓకే, ఇక్కడ ఇంత ఇన్కమ్ ఉందని తెలిసినప్పుడు వేరే వాళ్ళకి రెఫర్ చేయకుండా ఉంటారా? ఇంత చక్కటి ఇన్కమ్ ఉంది కదా, దీన్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం వలన వేరే వాళ్ళు కూడా అద్భుతంగా ఇన్కమ్ సంపాదించుకుంటారు, వాళ్ళు కూడా ఆర్థికంగా స్థిరపడతారు. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని వేరే వాళ్ళకి ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్. ప్రమోట్ చేయడం వల్ల మీకు లాభం తప్ప నష్టమేమీ లేదు. లాభం ఎలా? చూడండి, ఒక్కరి మీద మీకు $20,000 వస్తే ఒక $20,000 వస్తే అదే మనకు 5 మెంబర్స్ మీద, 10 మెంబర్స్ మీద, 100 మెంబర్స్ మీద వచ్చే డాలర్స్ ఒక్కసారి లెక్కేసుకోండి ఫ్రెండ్స్. ఆర్థికంగా మీరు సంవత్సరాల తరబడి పని చేసినా కూడా సంపాదించని సంపాదన మనం ఇక్కడ దాదాపు ఒక 3-4 సంవత్సరాలు హ్యాపీగా సంపాదించుకుంటాం. సో ఇంత మించి అవకాశం ఉంది. దీన్ని ప్రతి ఒక్కరికి కూడా
అందిస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. అందరూ కూడా అర్థం చేసుకొని ఈ సిస్టమ్ని నిరంతరంగా జరిగేటట్టుగా మనం కష్టపడదాం. ఎందుకంటే అందరికీ ఇన్కమ్ ఉంది, అందరు హ్యాపీగా ఉంటారు. ఇంతకంటే మంచి సిస్టమ్ రాదండి. వాస్తవం చెప్తున్నా, ఇంతకంటే మంచి సిస్టమ్ రాదు. ఇది చూడండి, మీకు ఇందులో విత్‌డ్రాల్ పరంగా కానివ్వండి, ఐడీ యాక్టివేషన్ పరంగా కానివ్వండి, పీ2పీ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఐడీ రిజిస్ట్రేషన్ ఏదైనా కానివ్వండి, ఎంత స్పీడ్ ఉందో ఇక్కడ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అందరూ ఎక్స్‌పీరియన్స్ కూడా చేస్తున్నారు. సో, ఇంతకంటే మంచి సిస్టమ్ మళ్ళీ వేరొకటి వస్తదని నేనైతే అనుకోను. ఓకే. చాలా అద్భుతమైన సిస్టమ్. ప్రతి ఒక్కరు కూడా విన్నే. సో, ఇంతటితో నా యొక్క ఈ ప్లాన్ ప్రెజెంటేషన్‌ని క్లోజ్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ శేఖర్ సార్‌ని ఇన్వైట్ చేస్తున్నాను. సో, వెల్కమ్ శేఖర్ సార్. వెల్కమ్ అండి. వెల్కమ్ అండ్ కంటిన్యూ ద సెషన్ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్సలెంట్ సెషన్ సార్, ఎక్సలెంట్. సో ఈరోజు ఇంకా గొంతు ఇంకా పూర్తిగా సెట్ కాలేదండి, అందువలన కొంచెం డాక్టర్ గారు ఎక్కువగా స్ట్రెయిన్ అవుద్ది అన్నారని ఇవాళ సార్కి అప్పచెప్పాను ఈ సెషన్. ఇవాళ సార్ చాలా ఎక్సలెంట్గా చెప్పారండి, మన డోంగ్రీ ప్రకాష్ సార్. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సార్, గ్రో కాన్జాయింట్ ఏదైతే ఉందో టైమింగ్ ఇక్కడ ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఆటోపుల్ సిస్టమ్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కసారి ఇందులోని ఎవరైతే $100తో ఎంటర్ అవుతారో, ఎంటర్ అవ్వగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ మీరు ఆటోమేషన్లోకి వెళ్ళిపోతున్నారండి. ఈ ఆటోమేషన్ దేంతో నడుస్తుందండి? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్తో నడుస్తుందండి. సో ఇది మెయిన్ క్రైటీరియా సార్. గ్రో కాన్జాయింట్లో ద మెయిన్ క్రైటీరియా ఇదే. చాలామంది ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓకే చేద్దాంలే, యాక్టివేషన్ చేద్దాంలే, ఇంకో దాంట్లో ప్రాజెక్ట్లో పెట్టాను, అది వచ్చాక ఇక్కడ పెడదాం. కాదండి, మెయిన్ ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే మైక్రో సెకండ్స్ అంటారు చూసారా, అంటే సెకండ్లో 1000వ వంతు కూడా ఇక్కడ క్యాలిక్యులేషన్ సార్. ఇక్కడ ఇది నడిచేది ఏంటంటే 4 పిల్లర్స్లో ద మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటంటే ద పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ఈ పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? 100% టైమింగ్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. కాబట్టి ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఈ సెషన్ కోసం ఈ ప్లాన్ విన్నారో, ఈ ప్లాన్లో మొట్టమొదట మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు దీని మీద అవగాహన పెంచుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ పాయింట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నేను స్క్రీన్ షేర్ చేసి ఒక చిన్న విషయం నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేసి నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్. స్క్రీన్ కనిపిస్తుందా సార్? క్లియర్ సార్, కనిపిస్తుంది. యా, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండి, ఎనీ ప్లాట్ఫామ్లోని మనం ఒకసారి ఎంటర్ అయ్యాము అంటే సార్, కంపల్సరీ అందులో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా మనం మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉండాలి సార్ దానికి 100% ఏదైనా కానీ. ఓకే, ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ఈ గ్రో కాన్జాయింట్ ఏదైతే ఉందో గ్రో కాన్జాయింట్, ఎందుకంటే సార్ మొత్తం ప్లాన్ అంతా చెప్పేశారండి, ఎక్సలెంట్గా ప్లాన్ మొత్తం చెప్పారు. ఈ క్రమంలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సిస్టంలో ఉండేదానికి ప్రజెంట్ సినారియోలో స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పారు ఆయన సార్. నెట్వర్క్ మార్కెట్లో ఉండే ఏదైతే మెయిన్ డ్రాబ్యాక్స్ ఉన్నాయో, ఇప్పుడు మామూలుగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. డ్రాబ్యాక్స్ అంటే కొన్ని ఛాలెంజెస్ లాంటివి. వీటి వలన ఏటవుతుందంటే అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఎస్పెషల్లీ స్పిల్ ఓవర్ అనగానే ఇమ్మీడియట్గా చాలామంది భయపడిపోతున్నారు సార్. స్పిల్ ఓవర్ ఇవాళ నేను ఒక ఆయనకి ప్లాన్ చెప్పే క్రమంలో చెప్పగానే, సార్ వేరే దాంట్లో నేను ఈ స్పిల్ ఓవర్ మీద డిపెండ్ అయ్యే చాలా నేను పోగొట్టుకున్నాను సార్, చాలా డబ్బులు నాకు స్టక్ అయిపోయి సార్ అని. అది 100కు 100% నిజం సార్. అది నేను ఈ స్పిల్ ఓవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అది గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఇది వినండి. ఇది ఎందుకంటే ఈ గ్రో కాన్జాయింట్ ఎందుకు స్పెషల్, ఈ 4 పిల్లర్స్లో ఉండే ఆ మెయిన్ పిల్లర్ ఏదైతే ద పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్, ద పవర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది చాలా విలువైందండి.
దానికి జనరల్గా ఉండే దానికి ఆ డిఫరెన్షియేషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్ ఇవాళ. ఎందుకంటే మెయిన్ ప్లాన్ అంతా సార్కి చెప్పి నేను మెయిన్ ఈ పాయింట్ ఒకటి నేను పట్టుకున్నాను ఈరోజు. ఎందుకంటే మీరు ఆ డిఫరెన్షియేషన్ చెప్పగలగాలండి. ఎవరికైనా చెప్పగలిగితేనే మీరు ఇమీడియట్గా టీమ్ చేసుకోగలుగుతారు. జూమ్ సెషన్స్లో ఎందుకు అటెండ్ అవ్వమంటాం అంటే ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకతకు సంబంధించిన కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. రెగ్యులర్ ఏదైతే ఉందో ఈ రెగ్యులర్ మ్యాట్రిక్స్ అంటారండి వీటిని. రెగ్యులర్ మ్యాట్రిక్స్ ఈ ఆటోపూల్ సిస్టమ్స్ ఏదైతే ఈ స్పిల్ ఓవర్ సంబంధించిన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా హారిజాంటల్ ఉంటాయండి. హారిజాంటల్ మ్యాట్రిక్స్ అంటారండి. అంటే ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే 2x2 మ్యాట్రిక్స్ తీసుకుందాం, లేదా 3x3 మ్యాట్రిక్స్ తీసుకుందాం. సార్ స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్ అందరికీ? నేను చెప్పుకెళ్ళిపోతున్నాను. క్లియరా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 2x2 మ్యాట్రిక్స్ హారిజాంటల్ మ్యాట్రిక్స్ అని ఎందుకు చెప్పానంటే ఒకసారి వినండి సార్, దానికి దీనికి ఉండే డిఫరెన్స్ వినండి క్లియర్గాను. ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం ఆటోపూల్ సిస్టంలోకి, మ్యాట్రిక్స్లోకి ఎంటర్ అయ్యాం. సో ఫస్ట్ 2x2 మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ 2. ఆ తర్వాత వీళ్ళిద్దరికి 2 అంటే ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఉన్నారండి? 2 ఉన్నారు. సెకండ్ లెవెల్లో ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. సో థర్డ్ లెవెల్లో అల్టిమేట్లీ 8 మెంబర్స్ అండి. చూడండి సార్, ఇక్కడ వెరీ క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇక్కడ మ్యాట్రిక్స్. ఓకేనా? సో ఈ విధంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి 16, ఈ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి 32, ఈ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి 64. నేను లెవెల్స్ కూడా రాస్తున్నాను సార్. ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, ఇది థర్డ్ లెవెల్, ఇది ఫోర్త్ లెవెల్, ఇది ఫిఫ్త్ లెవెల్, సిక్స్త్ లెవెల్. ఈ సిక్స్త్ లెవెల్కి వెళ్ళేసరికి కమ్యూనిటీ కిందకి వెళ్తున్న కొలది బాగా ఎక్కువ అవసరం పడుతుందండి. దానివలన ఈ పైన ఉండే వాళ్ళకి, ఇనీషియల్లో ఉండే వాళ్ళకి మ్యాట్రిక్స్ పడతాయి, కానీ తర్వాత ఉండే వాళ్ళకి కొంచెం టిపికల్ అవుతుందండి. ఇంకా 2 మ్యాట్రిక్స్ చాలా సూపర్ అండి. 2 మ్యాట్రిక్స్ మ్యాక్సిమం పాస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. వేరేజ్ 3 మ్యాట్రిక్స్కి వెళ్ళేసరికి ఇక్కడ చూడండి, స్టార్ట్ చేసాం 3, తర్వాత 9, మూడో ఎక్కం సార్ సింపుల్గా చెప్పాలంటే 3, 9, తర్వాత 27. అర్థమైందా సార్? 27 తర్వాత చూడండి ఈ విధంగా వెళ్తూ ఉంటే 81, 243. సో ఈ విధంగా వెళ్తున్న కొలది చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5వ లెవెల్కి వెళ్ళేసరికి ఇక్కడ ఓన్లీ ఒక్క లెవెల్లోనే 243 మెంబర్స్ అవసరం పడ్డారు. 5వ లెవెల్ ఇక్కడ బెటర్ అండి. ఇక్కడ అంతా కేవలం 32 మెంబర్స్ అవసరం పడ్డారు 2 మ్యాట్రిక్స్లో. సో ఈ హారిజాంటల్ మ్యాట్రిక్స్ ఏవైతే ఉన్నాయో కిందకి వెళ్తున్న కొలది ద నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ యొక్క అవసరం ఎక్కువ పడిందండి. సో ఇక్కడ రెగ్యులర్ మ్యాట్రిక్స్, రెగ్యులర్ ఎంఎల్ఎంలో ఉండే డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది ఛాలెంజ్ చేసిందని చెప్పాను, వాటిని ఇది అధిగమించిందని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే సార్ చూడండి సిస్టమ్ ఎలా జనరేట్ అయిందో. ఇక్కడ ఈ 2x2, 3x3 మ్యాట్రిక్స్లోని ఒక పర్సన్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ న్యూ పర్సన్స్ రావాలండి. ఈ న్యూ పర్సన్స్ మళ్ళీ వస్తేనే ఆటోమేటికల్లీ ఈ మ్యాట్రిక్స్ అనేది నిండడం జరుగుతుందండి. ఓకే, ఈ ఎస్పెషల్లీ 2x2 మ్యాట్రిక్స్లో కూడా స్పిల్ ఓవర్ పడే క్రమంలో పైన ఉండేవారు కొంచెం ఎక్కువ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా అది పడే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి కొంతవరకు నెరవు. ఓకేనా? వేరేజ్ మనం గ్రో దగ్గరికి వచ్చేసరికి మన యొక్క గ్రో కాంజాయింట్ దీని తాలూకా సిస్టమ్ ఏంటి సార్? ఇది ప్రతి ఒక్కరూ కూడా సింగిల్ లీనియర్ ఆటోపూల్ అంటారండి దీన్ని. లీనియర్ ఆటోపూల్ సిస్టమ్ అంటారండి దీన్ని. లీనియర్ మ్యాట్రిక్స్ అంటే సింపుల్గా ఇవ్వండి ఇలా ఒక లైన్ సార్, స్టార్ట్ చేసాం, లైన్ సింగిల్ లైన్ అండి. సింగిల్ లైన్ ఆటోపూల్ అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కడ ఈ యొక్క సిస్టంలోకి డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్లోకి కనెక్ట్ చేసుకున్న ఆటోమేటికల్లీ అందరూ ఒకరి కింద ఒకరు ఆటోమేటికల్లీ పడవలసిందేనండి. పడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆటోపూల్ నిండడానికి కేవలం 3 అండి. ఇగోండి ఈ విధంగా 3 జస్ట్ వాళ్ళ కింద డైరెక్ట్ ఎప్పుడైతే అయ్యారో ఆటోమేటికల్లీ ఈ పర్సన్ లెఫ్ట్ అయిపోతాడండి.
అంటే ఆటో పూల్ కంప్లీట్ అయిపోయిందండి. కేవలం ముగ్గురితో ఈ ఆటో పూల్ కంప్లీట్ అయిపోయి ఇతనికి రావాల్సిన 40 $120 వచ్చింది. $20తో ఇమ్మీడియట్గా ఇతనికి విత్డ్రావల్ అమౌంట్ వచ్చేసింది సార్. విత్డ్రావల్ అమౌంట్ వచ్చేసి ఇంకా ఎంత మిగిలింది? $100 మిగిలింది. ఈ $100తో ఇతని తాలూకా 2 ఐడీలు రీబర్త్ అయ్యాయండి. ఇక్కడ చూడండి, ఇతనికి మళ్ళీ కొత్తగా 2 ఐడీలు మళ్ళీ రీబర్త్ అయ్యాయి సార్. ఇగోండి, అంటే న్యూ అని పెడతాను చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ ఆటోమేటికల్లీ న్యూ కమ్యూనిటీతో పనిలే. ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ తాలూకా న్యూ ఐడీస్ కింద ఇక్కడ మనకి కౌంటింగ్ అంతా కూడా ఐడీసే కదా సార్. ఓకే, పర్సన్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. న్యూ ఐడీస్ 2 కన్వర్ట్ అయిపోయి ఇమ్మీడియట్గా ఇక్కడ కిందన ఎవరైతే ఆటో పూల్ కోసం వెయిట్ చేస్తున్నారో అతని కింద పడిపోయేసారు ఈ 2 వెళ్ళి. సిస్టమ్ అర్థమైంది సార్. అందుకే ఇక్కడ ఏమంటామంటే 66% కంపెనీయే సిస్టమే జనరేట్ చేస్తుంది. ఇది కంపెనీ కాదు సార్, ఇది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ అండి. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఎందుకు ఇది పర్టికులర్గా చెప్తా ఉంటే, ఈ విత్డ్రావల్ అమౌంట్ ఏదైతే ఉందో మీరు ఇలా విత్డ్రావల్ కొట్టంగానే ఆటోమేటికల్లీ మీ యొక్క వ్యాలెట్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక కంపెనీ మనకి విత్డ్రావల్ ఇవ్వాలని లేదండి. ఇక్కడ తప్పని వచ్చి మన యొక్క వ్యాలెట్లో 5% ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జెస్ మైనస్ అయిపోగా $20కి ఛార్జెస్ 5% అంటే ఎంత? $1 కట్ అయిపోయి $19 నెట్ పడిపోతాయండి. ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో $19 మన యొక్క వ్యాలెట్లోకి వచ్చేస్తాయి సార్. దీనికి ఒక కంపెనీ మనకి విత్డ్రా ఇవ్వాలి అలాంటిది ఏమీ లేదండి. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇదొక అడ్వాంటేజ్. రెండోది, ఈ 66% ఎప్పుడైతే జనరేట్ అయిపోయిందో అల్టిమేట్లీ చూడండి సార్, ఇక్కడ ఒక్క పర్సన్ వస్తే చాలండి. అందుకే ఎల్లో కలర్ పెట్టాను చూడండి. ఈ ఒక్క పర్సన్ న్యూ కమ్యూనిటీ మెంబర్ కింద లెక్క. ఇక్కడ న్యూ కమ్యూనిటీ మెంబర్ అంటే ఆల్మోస్ట్ 34% అండి. 100%లో 3 వంతులు వేసుకోండి. 100ను 3 వంతులు వేసుకుంటే, ముగ్గురికి 3 వంతులు వేసుకుంటే 2 వంతులు సిస్టమ్ జనరేట్ చేస్తుందండి. కేవలం ఒక వంతు మాత్రమే అవసరం అండి. అందుకే ఇందాకలా ఒక మాట గుర్తు చేశారండి ప్రకాష్ గారు అందరికీ. కనీసం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 1:1 ఈక్వేషన్. ఈరోజు ఒక పర్సన్ జాయిన్ అయ్యారు, కనీసం ఒక్క పర్సన్ రిఫర్ ఇవ్వగలిగితే ఇక్కడ ఈక్వేషన్ సెట్ అయిపోయిందండి. అప్పుడు మీకు 7 to 8 డేస్లోనే ఆటో పూల్ సిస్టమ్ రావచ్చు. అంటే ఆన్ అండ్ యావరేజ్ నెలకి మంత్లో మనం 3 ఆటో పూల్స్ అందుకోవచ్చండి. ఇక్కడ ఇది ఈ సిస్టంలో గొప్పతనం. కారణం ఏంటి? రీబర్త్ సిస్టమ్ ఉంది కదా. ఎందుకు? ఈ ఐడి ఎప్పుడైతే ఆటో పూల్ అందుకున్నారో ఇమీడియట్గా 2 రీబర్త్ ఐడీలు కొత్త వచ్చాయి. 2 రీబర్త్ ఐడీలు కింద సపోర్ట్ అవుతున్నాయి, ఫోర్స్ క్రియేట్ చేస్తున్నాయి. క్రియేట్ చేసే క్రమంలో ఆటోమేటికల్లీ ఇన్కమ్ జనరేట్ అయ్యింది. ఇది బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్. సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. అంటే చూడండి, 7 to 8 డేస్ అన్నా కూడా నేను 10 డేస్ యావరేజ్ కింద లెక్కేసుకుంటే నెలకి 3 ఆటో పూల్స్ అందుకోవచ్చు. అదే ఒక్కొక్కరు కూడా ఈచ్ వన్ ఐడి కూడా 2 రిఫర్ చేయగలిగితే వితిన్ 3 to 4 డేస్లో ఒక ఆటో పూల్ అందుకోవడానికి అవకాశం ఉందండి. ఇదే సిస్టమ్ లేట్ అయింది. మల్టిపుల్ ఐడీస్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు 10 వేసి 20 వేసి వేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి వాటికి సపోర్షనేట్ ఎలాగా? అందువలన ఈవెన్ నెలకొకటి అని చెప్పారండి. అందుకే నెలకి ఒకవేళ లేటే లెక్కేశారండి, నెలకి 1 మంత్కి ఒక ఆటో పూల్ వచ్చినా 10 మంత్స్లో మన యొక్క ఐడీలు ఎన్ని రీబర్త్ అవుతాయి సార్? 4000+ ఐడీలు అండి రీబర్త్ అవుతాయి సార్. రీబర్త్ ఈ 4000 ఐడీలు ప్లస్ మీద 4000 × 20 అండి. సింపుల్ లెక్కేసుకోండి సార్. ఎందుకంటే 120లో $20 ఇచ్చేస్తున్నాడు కదా ఈచ్ ఐడి మీద జనరేట్ అయిన 120లోంచి. సో నెట్ వచ్చే ఇన్కమ్ $40,000 అండి. సింపుల్ ఈక్వేషన్ అండి. సో $40,000 టోటల్ అండి ఇది ఇన్కమ్ నేను చెప్తుంది. ఈ టోటల్ మనకి మనీ జనరేట్ అవుతుంది అంటే దాదాపుగా 40 lakhs అండి. సరే 10 months కాదు, ఇంకొంచెం ఎక్స్ట్రా లెక్కేసుకుందాం. 3 monthsకి ఒక ఆటో పూల్ వచ్చింది అనుకుందాం, అయినా కానీ 30 months అండి. అంటే ఎంత సేఫెస్ట్గా ఇది వెళ్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. ఈ సిస్టమ్ అర్థమైందా సార్? ఇక్కడ మెయిన్ సిస్టమ్ ఇక్కడ అర్థమైందా? ఇక్కడ కమ్యూనిటీ కేవలం 34% అవసరం సార్. మనం కొంచెం అవేర్ అవ్వాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మల్టిపుల్ ఐడీస్ వేయండి, కానీ
ఈచ్ ఐడికి ఒక బాధ్యతగా రిఫర్ చేయడం స్టార్ట్ చేయండి. సో స్పాన్సర్ ఇన్కమ్ ఆల్రెడీ చెప్పారండి, ప్రకాష్ గారు ఇందాక చెప్పారు. ఇక్కడ ఎవరైతే ఐడీలు పర్ఫెక్ట్గా రీజనరేట్ అవుతున్నాయి అంటే మీ తాలూకా ఐడీలు రీబర్త్ అయ్యే క్రమంలో మీకు తెలియకుండానే కాంపౌండింగ్ కూడా అయిపోతుందండి. కాంపౌండింగ్ ఏదైతే 2 మ్యాట్రిక్స్ వెళ్ళడం ఎంత కష్టం అనుకుంటున్నామో అవే మీరు ఫస్ట్ 2 ఐడీలతో స్టార్ట్ చేశారు బిజినెస్, $240 వచ్చింది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఇందులో $40 ఏమో మీకు జనరేట్ అయిపోయింది, విత్డ్రాల్కి ఇచ్చాడు. మిగిలిన $200 ఏదైతే $200 మిగిలిందో ఈ $200తో ఇమ్మీడియట్గా మీవే 4 ఐడీస్ కింద జనరేట్ అయిపోయాయి సార్. 4 ఐడీస్. ఈ 4 ఇక్కడతో ఆగిపోయా, తర్వాత 8, తర్వాత 16, తర్వాత 32, తర్వాత 64. ఈ విధంగా మీ తాలూకా ఐడీసే కాంపౌండ్ అయిపోయి 2 మ్యాట్రిక్స్ ఆటోమేటికలీ సిస్టమ్ జనరేట్ చేసుకెళ్ళిపోతుంది రీఇన్వెస్టింగ్ సిస్టమ్ వల్ల. ఈ కాంపౌండింగ్ అయ్యే ప్రతిసారి ఇప్పుడు 4 ఐడీలు ఎప్పుడైతే మీకు జనరేట్ అయిందో ఈసారి 4 × 120 ఈసారి $480 వస్తే ఇక్కడ $80 పేఅవుట్ అందుకున్నారండి. ఈ $400తోనే మళ్ళీ 8 ఇగోండి, ఈ $400తో 8 ఐడీలు మళ్ళీ జనరేట్ అయ్యాయి. ఈసారి 8 × 120 $960 జనరేట్ అయింది. ఇందులోంచి $160 మళ్ళీ మీకు పేఅవుట్ వచ్చిందండి. ఆటోమేటికల్లీ మీ తాలూకా ఫండ్ ఏదైతే ఉందో ఈసారి టేబుల్ రాసిన ప్రవీణ్ గారితో ఒకసారి మాట్లాడతాను సార్. టేబుల్ రాసేటప్పుడు ఇక్కడ టోటల్ను ఒక కాలం తయారు చేయండి సార్. టోటల్ను కాలం తయారు చేయండి టేబుల్లో. ఇది 40 టోటల్. సెకండ్ ఆటోపుల్ అందుకునేసరికి 120 అయిందండి. థర్డ్ ఆటోపుల్ అందుకునేసరికి $280 అయిందండి. చూడండి నెక్స్ట్ 16 ఐడీస్ మీద 16 × 120 $1920 జనరేట్ అయితే ఇక్కడ $320 జనరేట్ అయింది. అంటే ఇక్కడ టోటల్ ఎంత అండి, $600 అందుకున్నారు. ఈ కాలం కూడా ఒకటి అయ్యింది సార్. ఇది నేను మొన్న ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, ఒకసారి ప్రవీణ్ గారు చాలా చక్కగా చార్ట్లు చాలా బాగా డిజైన్ చేస్తున్నారు ఆయన. సో ఇది వేయడం వల్ల ఏంటంటే మీకు ఇమ్మీడియట్గా మీకు నెట్ ఇన్కమ్ ఎంత వస్తుంది అన్నది మీకు టోటల్ తెలిసిపోతుంటుందండి. ప్రతి కాలం దగ్గర కూడా మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లే, ఈ కాలం ఒక్కటి ఎక్స్ట్రా వేస్తే చాలు సార్. దీనికి 5వ ఆటో పూల్ ఇక్కడ 32 ఐడీలు ఎప్పుడైతే జనరేట్ అయిందో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ $3,038 $3,840 అండి. అంటే ఇక్కడ $640 జనరేట్ అయిపోద్దండి. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయిందండి, $1,240 అండి. $1,240 టోటల్ అండి ఇక్కడ ఇన్కమ్. కింద చూడడానికి ఇక్కడ $640 కనిపిస్తుంది, కానీ మరి పైన 320 అందుకున్నారు, 160 అందుకున్నారు, 80 అందుకున్నారు, 40 అందుకున్నారు. మరి అవి కూడా టోటలే కదా. ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే కేవలం $100తోనే ఇక్కడ సామ్రాజ్యం సృష్టిస్తున్నా చూడండి. ఇది అందుకే నేను ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్కి నిన్న సెషన్లో నేను 5 స్టార్ రేటింగ్ ఇచ్చానండి. నన్ను అడిగితే 50 స్టార్ రేటింగ్ ఇవ్వాలా కాంపౌండింగ్కి ఎప్పుడు కూడా. అదే కాంపౌండింగ్ మనం ఓన్గా చేయాలంటే చేయలేము సార్. సిస్టమ్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఇందులో ఉన్న బ్యూటీ అంతాను. మెయిన్ అది అర్థం చేసుకోండి సార్ ప్రతి ఒక్కరు. మెయిన్ నేను ఈరోజు ఈ పాయింట్ చెప్పాలని అనుకున్నానండి మెయిన్. ఎందుకంటే ఇక్కడ చూడండి రెగ్యులర్ సిస్టంలోని ఇవి జనరేట్ అవ్వడం చాలా కష్టం. ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తూ ఉంటేనే అవుతుందండి. అది కూడా 3 మ్యాట్రిక్స్లో అయితే ఒక్కొక్కరు 3 లెక్కన తేవాలి, 2 మ్యాట్రిక్స్లో ఒక్కొక్కరు 2 తేవాలి. ఇక్కడ అక్కర్లా 1:1 ఈక్వేషన్ ఈవెన్ చేసినా చేయకపోయినా ఆటోపుల్ సిస్టమ్ నడుస్తుంది. ఇంకా ఒక సాచురేషన్ పాయింట్ అంటారండి, వెరీ ఇనిషియల్లో చెప్పారండి అనూప్ సార్. ఒక పర్టికులర్గా ఒక కౌంట్ వచ్చేస్తుందండి. ఒక మన గ్రో కాయిన్ దాంట్లో ఒక మెజారిటీ ఆఫ్ కౌంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 10,000 ఒక 1,00,000 ఐడీస్ అలా లెక్క ఉంటుంది. అది ఆ సాచురేషన్ పాయింట్ వచ్చేటప్పుడు ఈ రీబర్త్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వీటితోనే ఆటోమేటికల్లీ చాలా మటుకు నడిపించుకుంటూ వెళ్ళిపోద్దండి. ఎందుకంటే 2 మ్యాట్రిక్స్లో కదా ఫామ్ అవుతుంది. ఈ సాచురేషన్ పాయింట్ అందుకునే క్రమంలో ఈ కాంపౌండింగ్ అవుతున్న ఈ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఇవే మళ్ళీ 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 తిరిగి ఇన్కమ్ ఇస్తుంటుందండి. ఇందులో సేఫ్టీ ఉంది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ పాడు చేయకుండా రిఫర్ చేయడం స్టార్ట్ చేయండి సార్. రిఫర్ చేయడం వల్ల ఎంత బెనిఫిటో తెలుసా అండి. మీకు రెగ్యులర్గా మామూలుగా మీకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది 40 lakhs అని చెప్పాను కదా, 40 lakhsే కదా ఇక్కడ మనకు వస్తున్న ఇన్కమ్. కానీ ఒక్క స్పాన్సర్ ఇస్తున్నారు మీరు చూడండి, ఒక స్పాన్సర్. ఇది కూడా సింపుల్ సినారియోలో చెప్పేస్తాను సార్. మీరు ఓన్లీ 1 స్పాన్సర్ ఇచ్చారు,
వాళ్ళు 2 ఐడీస్తో జర్నీ స్టార్ట్ చేశారు. 2 ఐడీస్ మీద ఇంటూ $5 అండి. చూడడానికి $5 కానీ $10 ఇన్కమ్ వచ్చిందండి. మీరు ఎవరినైతే స్పాన్సర్ చేశారో ఇతనికి ఆటో పూల్ అందుకొని ఇతను 4 ఐడీల కింద కన్వర్ట్ అయ్యి ఇతనికి ఎంత వచ్చిందండి? $40 వచ్చింది. అదే టైంలో మీకు 4 ఐదులండి. ఇవ్వండి ఇక్కడ కింద వేస్తున్నాను చూడండి సార్, 4 ఐదులు. ఇక్కడ మీకు $20 ఇన్కమ్ వస్తుందండి. తర్వాత మీరు ఎవరికైతే రిఫర్ చేశారో స్పాన్సర్ చేసిన 1 పర్సనే మీరు $100తో స్పాన్సర్ చేశారు. ఓకేనా? అతను 2 ఐడీలతో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీకు $10 వచ్చింది. అతను 4 ఐడీలు మల్టిప్లై అయ్యేసరికి మీకు 20 వచ్చింది. అతను 8 ఐడీలు అయ్యాయి. ఈసారి 8 ఐదులు ఎంత అండి? $40 వచ్చిందండి. ఈ టైంలో ఇతను ఎంత సంపాదిస్తున్నాడు సార్? $80. అంటే అతను 80 సంపాదించినప్పుడు మీకు 40 వచ్చింది, 40 సంపాదించినప్పుడు 20 వచ్చింది, స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు 10 వచ్చిందండి. డాలర్స్ అండి ఇవన్నీని. ఓకేనా? ఈ క్రమంలో ఇతను 16 ఐడీలు అయ్యేసరికి ఇక్కడ $160 సంపాదిస్తే మీకు ఇక్కడ ఎంత వస్తుందండి? $80 వచ్చింది. సైమల్టేనియస్గా ఇతను టోటల్ ఇక్కడ $40,000 ఎప్పుడైతే సంపాదించారో ఎగ్జాక్ట్గా మీకు ఎంత వస్తుందండి? టోటల్ $20,000 అండి. అంటే ఇతనివి 4,000 ఐడీలు చెప్పాను కదా మీకు, 4,000 ఐడీలు జనరేట్ అవుతాయని చెప్పాను కదా, ఇంటూ 5 సింపుల్ ఈక్వేషన్ అండి. ఇవ్వండి 20,000 సరిపోయిందా లేదా చూడండి. ఓన్లీ 1 రిఫరల్ ఇస్తేనే మీరు $20,000 సంపాదిస్తున్నారు. అంటే 20 లక్షలు సంపాదించండి ఒక్క ఐడి మీద. ఇక్కడ ఏంటంటే మీ కింద మీరు ఎవరినైతే ఒక్కరిని రిఫర్ చేశారో అతను ఆటోపులు అందుకున్నప్పుడల్లా మీకు పండగే. ఎందుకంటే అతని ఐడీలు 2 నుంచి 4 వెళ్ళాయి. అతను $40 వచ్చాయి, మీకు $20 వచ్చాయి. ఈసారి మళ్ళీ ఇంకో ఆటోపులు అందుకున్నాడండి. ఆయన ఈసారి 8 ఐడీలు అయిపోయాయి. ఆయన $80 సంపాదించాడు, మీకు $40, 8 ఐదులు 40. ఇగోండి ఇది. ఈసారి అతను మళ్ళీ ఆటోపుల్ ఇన్కమ్ వచ్చింది. ఈసారి ఆయన $160 సంపాదించాడు, 16 ఐడీలు అయ్యాయి అతనివి, 16 ఐదులు మీకు $80 వచ్చింది. మీరు ఒక్క రిఫరల్ చేస్తేనే మీరు 20 లక్షలు సంపాదిస్తున్నారే, ఎందుకు రిఫర్ చేయకూడదు సార్? సో మీకు ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ చూడండి. ఇక్కడ ఈచ్ 2 ఐడీస్ మీరు ఎప్పుడైతే రిఫర్ చేశారో, 2 ఐడీలు ఎప్పుడైతే మీరు రిఫర్ చేశారో మీరు ఒక ఐడి ఎక్స్ట్రా వేసుకున్నట్టే సార్. మల్టిపుల్ ఐడి వేయక్కర్లే, మీరు ఒక ఐడి ఎక్స్ట్రా వేసుకున్నట్టే. ఎవ్రీ 2 ఐడీస్కి ఈక్వేషన్ చూడండి. ఎందుకంటే 2 ఐడీల మీద 2 ఐడీలు రిఫర్ చేశారు, మీరు 2 ఐడీస్ రిఫర్ చేశారు అంతే కదా. రిఫర్ చేస్తే 20,000 ప్లస్ 20,000 కదా, ఎంత వచ్చింది? $40,000 కదా సార్ వచ్చింది. మరి ఒక ఐడి మీరు వేసుకుంటే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అండి? 40,000 కదా. సింపుల్ ఈక్వేషన్ సార్, అర్థమైపోయిందా? సపోజ్ మీరు 100 మందిని రిఫర్ చేశారు అనుకుందాం సార్. 100 మంది మీద మొట్టమొదటి మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అండి? 100 ఇంటూ మొట్టమొదట ఒక్కొక్కరి నుంచి 100 మందిని రిఫర్ చేస్తే 200 ఐడీలు కదా అవి స్టార్ట్ అవుతాయి. 200 ఇంటూ 5 కదా, అంటే ఎంత వచ్చిందండి? $1,000. $1,000తో మీ ఇన్కమ్ స్టార్ట్ అయింది అనుకుందాం. ఏది మీరు 100 మందిని రిఫర్ చేస్తే రిఫర్ అని రాస్తున్నాను చూడండి సార్. ఇక్కడ సింపుల్ ఈక్వేషన్ రాసే క్రమంలో ఈ 200 ఐడీలు తర్వాత ఎన్ని అవుతాయండి? 400 ఐడీలు అవుతాయి ఇంటూ 5. అంటే ఈసారి మీ ఇన్కమ్ ఎంత అండి? $2,000కి వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ ఏమో $2,000కి వెళ్ళిపోయింది. తర్వాత ఇది $4,000కి వెళ్ళిపోయిందండి. తర్వాత $8,000కి వెళ్ళిపోయిందండి. తర్వాత $16,000కి వెళ్ళిపోయిందండి. ఇలాగా మీకు అప్ టు 10 లెవెల్స్ వరకు కూడా ఈచ్ ఎంత అండి? $20,000 కదా ఒక్కొక్క ఐడి మీద మనకు వచ్చేది. ఇంటూ 100 అంటే $20 lakh అండి. నేను అందుకే జీరోలు పెట్టట్లే, $20 lakh అని పెట్టాను. అబోవ్ అండి, అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీలో 20 కోట్లు అండి. సింపుల్ తీసేయచ్చు. ఇక్కడ ఏం పని చేస్తుంది? పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్, పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్, పవర్ ఆఫ్ ఆటోమేషన్. 4 పిల్లర్లు అండి ఇది. సింపుల్ ఈక్వేషన్ సార్. నేను ఈరోజు అందుకే 100 ఐడీలు రిఫర్ చేస్తే మీ యొక్క ఇన్కమ్ ఏ విధంగా 100 ఇంటూ 10 కదా మొట్టమొదటి వచ్చేది $1,000. అక్కడి నుంచి మీ ఇన్కమ్ ప్రతిసారి మల్టిప్లై అయినప్పుడల్లా కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చేస్తుంటుంది సార్. అది ఇందులో మెయిన్ గొప్పతనం. ఏదైనా మనం వేరే రిఫర్ చేసాం అనుకోండి ఒకసారి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ అలా కాదండి, మీకు ఎందులో ఐడి మల్టిప్లై అయినప్పుడల్లా కూడా మీకు ఇన్కమ్ వచ్చేస్తుంటుందండి. చూడడానికి $5 స్పాన్సర్ ఇన్కమ్. అందుకే సిస్టమ్ సూపర్గా రన్ అవుతుంది సార్. అందుకే
ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ అవుతున్నారు. మీ కింద వాళ్ళు ఇన్కమ్ వస్తుంటే మీకు ఇంకా హ్యాపీ అన్నమాట. సో రిఫర్ పెంచుకుంటూ వెళ్ళిపోండి సార్. ఒక్కొక్కరు 10 మంది రిఫర్ ఇవ్వడానికి ట్రై చేయండి సార్. అట్లీస్ట్ 2 కాదు, నేను 2 కూడా వద్దంటున్నాను, ఇంకా ఎక్కువ చేయండి. ఏముంది, 10 మందిని రిఫర్ చేశారనుకోండి, మీరు 5 ఐడీలు, ఒక ఐడీ వేసుకున్నారు ప్లస్ ఇంకొక 5 ఐడీలు వేసుకున్నట్టే కదా, ప్లస్ 5 ఐడీలు అయిపోయినట్టే కదా. మీరు 10 మందిని రిఫర్ చేశారంటే ఆటోమేటికల్లీ మీవి 5 ఐడీలు జనరేట్ అవుతున్నట్టే కదా లెక్క. ఈచ్ 2 పర్సన్స్కి మీకు $40,000 వస్తుంది. అంటే 5 ఐడీలు ఎక్స్ట్రా వేసుకున్నట్టు. అంటే దాదాపుగా 6 ఐడీలు ఇన్కమ్ అందుకుంటారు సార్ కేవలం 10 మందిని వేస్తే. మీరు పెట్టింది కేవలం $100. అంతేగాని రిఫర్ చేయడం మానేసి నేను వేసేసుకుంటాను డబ్బులు. నిన్న కూడా ఎగ్జాంపుల్లో చెప్పాను, 100 ప్రకాష్ గారు వచ్చి ఆయన 100 ఐడీలు వేసేసుకున్నారు, సొంత ఐడీలు. ఏముందండి ఉపయోగం? ఆ 100 ఐడీలు పడి ఉంటాయి అలాగా. రిఫర్ చేయాలండి, దానివల్ల ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో రిఫర్ చేసే పర్సన్ ఏమైనా నష్టపోతున్నాడా? ఆయన కేవలం 2 ఆటో పుల్స్, ఫస్ట్ ఆటో పుల్ వచ్చేసరికి $40 వచ్చింది, సెకండ్ ఆటో పుల్ వచ్చేసరికి $80 వచ్చింది. $120 వచ్చింది సార్ ఆల్రెడీ. ఆయన పెట్టింది ఎంత అండి? $100. ఆల్రెడీ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయాడు సార్. ఆ తర్వాత థర్డ్ ఆటో పుల్ నుంచి, థర్డ్ ఆటో పుల్ ఎంత అందుకుంటాడండి? $160 అందుకుంటాడండి. అంటే ఇక్కడ ఇన్కమ్ ఎంత అయిందండి? ప్లస్ 160 కూడా యాడ్ చేస్తే $180. అంటే అతని తాలూకా ఫండ్ ఆల్రెడీ $100 తీసేసిన ఇంకా $180 ప్రాఫిట్లో ఉన్నాడండి. అంటే అతని ఫండ్ ఎంత అయిందండి? మొత్తం 40 ప్లస్ 80 ప్లస్ 160 కలిపితే $280. అతను పెట్టింది 100, ఆల్మోస్ట్ 3 రెట్లు అయిపోయిందండి. కేవలం మూడు ఆటో పుల్స్ వచ్చేసరికి, 4 ఆటో పుల్ అందుకునేసరికి దీని మీద ఇంకొక 160 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటండి? $320. అంటే ఎంతండి? $600 అండి 4 ఆటో పుల్ కల్లా. ఫోర్త్ ఆటో పుల్ అతను పెట్టింది ఎంతండి? $100. అంతేనా? అంటే ఇక్కడ ఫండ్ ఎన్ని రెట్లు అయిందండి? 6 రెట్లు అయింది సార్, 6 టైమ్స్. సో రిఫర్ చేయొచ్చుగా హ్యాపీగా. ఇది సార్ ఇందులో ఉన్న ఈక్వేషన్. ఎందుకు సార్ ఆటో పుల్స్ ఇంత ఫాస్ట్ పడుతున్నాయి తెలుసు మనకి. ఆల్రెడీ రీబర్త్ ఐటీలు ఆటోమేటికల్ కిందన పడడం వల్ల 100% ఇన్కమ్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి అండి. ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇవాళ ఈక్వేషన్స్, ద పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి సార్. ఇది నాకు సంబంధించింది కాదు, నా అబ్బాయి లెక్కలు అంటేనే నాకు చిరాకు అంటారు కొంతమంది. లేదండి, తెలుసుకోవాలి. మనం ఎంత తెలుసుకుంటే అంత బాగా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది.